ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. 30 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు కల్పించారు. ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్ సింగ్, రైల్వే పోలీస్ అదనపు డీజీగా విశ్వజిత్, ఆక్టోపస్ ఐజీగా శ్రీకాంత్ నియమితులయ్యారు. రోడ్ సేఫ్టీ అథారిటీ ఐజీగాను శ్రీకాంత్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా రఘురామిరెడ్డి నియమితులయ్యారు. ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. 30 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు కల్పించారు. ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్ సింగ్, రైల్వే పోలీస్ అదనపు డీజీగా విశ్వజిత్, ఆక్టోపస్ ఐజీగా శ్రీకాంత్ నియమితులయ్యారు. రోడ్ సేఫ్టీ అథారిటీ ఐజీగాను శ్రీకాంత్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీగా రఘురామిరెడ్డి నియమితులయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, ఏపీలో 30 మంది ఐపీఎస్లకు బదిలీలు, పోస్టింగ్లు వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శిల్ప, రాష్ట్రంలో మొత్తం పలు డిపార్ట్మెంట్ కు సంబంధించి పోస్టింగ్లన్నీ కూడా గత కొద్ది కాలం నుంచి కూడా బదిలీలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటి వరకు రీసెంట్ గా ఐఏఎస్ కి సంబంధించి బదిలీలు జరిగాయి. మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ కు సంబంధించి బదిలీలు జరిగినాయి. ఎండిఓ, ఆర్డీఓలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్లు జరిగాయి. అయితే 30 మందిని బదిలీలు చేస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఆ జీవో విడుదల చేసింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం విశాల్ గున్ని విజయవాడలో ఉన్నారు. ఆయన్ని విశాఖ డిఐజీకి బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఆ జీవో విడుదల చేసింది. దాంతో పాటు విజయరావుకు సంబంధించి కర్నూలు ఎస్పీగా అవకాశం కల్పించారు. దాంతో పాటు ఫకీరప్ప విశాఖపట్నం, అదేవిధంగా నయీం అస్మి ప్రజెంట్ ఉన్నారు. అతన్ని కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్పీగా అవకాశం కల్పించింది. ఇలా మామూలుగా ఒక 30 మందికి సంబంధించి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. శిల్ప. రైట్ వినయ్, థ్యాంక్ యూ.